వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఓ వృద్ధురాలి కోరిక మేరకు ఇప్పడం గ్రామానికి చేరుకున్న పవన్ వృద్ధురాలికి ఆర్థిక సహాయం అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలోని ఇప్పడం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు పవన్. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి ₹1,00,000 డిప్యూటీ సీఎం అందజేశారు. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు ₹50,000 నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి ₹1,00,000 డిప్యూటీ సీఎం అందజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి ₹5,000 ప్రతి నెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఇండ్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం ₹3,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్ను అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని వృద్ధురాలికి హామీ ఇచ్చారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ ఆఫీస్కు రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ రాకతో నాగేశ్వరమ్మ సంతోషం వ్యక్తం చేసింది.